Daddy, I want to climb on it. Then I want to go హలో, ఈరోజు మనం బ్రిటన్లో ఒక మంచి ఫేమస్ ప్లేస్కి వచ్చాం. మీ అందరికి తెలుసు, హ్యారీ పాటర్ మూవీలో చాలా ఇంగ్లీష్ మూవీస్లో కూడా ఈ బ్రిడ్జ్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి ఓయిస్ వయాడక్ట్ అంటారు. ఇది లండన్కి చాలా చాలా దూరంలో ఉంటుంది. సో ఇక్కడ చాలా ఇంగ్లీష్ మూవీస్ మనం షూట్ చేశారు. సో చాలా ఫేమస్. సో ఇది మీకు చూపించడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. సో చూద్దాం ఈ వీళ్ళు బ్రిడ్జ్ అంతా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. దీనిలో ఒక సిమెట్రీ ఆకారంలో ఒక షేప్ కూడా ఉండబోతుంది. అది కూడా మీకు చూపిస్తాం. మంచి షూటింగ్ లొకేషన్ ఇది. హోగర్ట్స్ రైల్వే అది కూడా షూట్ చేశారు ఇక్కడ. సో లెట్స్ వాచ్. వావ్, చూడండి ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్. చూడండి ఇక్కడ ఎంత సిమెట్రీ ఆకారంలో కట్టారు. చాలా పిల్లర్స్ ఉన్నాయి. దీనిపైనుంచి ట్రైన్ వెళ్తూ ఉంది. అసలు సూపర్ వ్యూ. ఇక్కడ హ్యారీ పాటర్ మూవీ ఎలా తీశారో కానీ అసలు చాలా కేకలు ఉంది లొకేషన్. ఎక్సలెంట్ లొకేషన్. ఇక్కడ అన్నీ కూడా ఒక సిమెట్రీలో ఉన్నాయి. మీకు చూస్తే కనుక ఇప్పటి నుంచి నేను నిలబడ్డ సెకండ్ పిల్లర్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20-30 వరకు ఉంటాయి పిల్లర్స్. అన్నీ కూడా ఒక సిమెట్రీ ఆకారంలో కట్టారు. సో ఈ బ్రిడ్జ్ కూడా ఎప్పుడు చాలా పాతకాలంలో కట్టిన బ్రిడ్జే. బట్ స్టిల్ ఇంత సిమెట్రీగా, ఇంత వాళ్ళ ఇంజనీరింగ్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇంత మంచి అసలు కట్టారంటే ఇట్స్ వెరీ వెరీ అసలు షాకింగ్ అయితే చూస్తుంటే చాలా బాగుంది. ఇలాంటి లొకేషన్స్ బ్రిటన్లో నాకు తెలిసి తీసే వన్ ఆఫ్ ద గుడ్ లొకేషన్. అంటే ఇక్కడ ఇన్ని మూవీ తీశారంటే ఇది చాలా పాపులర్ లొకేషన్ ఇది. I am Harry Potter, Indian Harry Potter. చూడండి మంచి గ్రీనరీలో మంచి ఫీల్డ్స్ మధ్యలో కట్టారు ఈ బ్రిడ్జ్. ఒక్కొక్క బ్రిడ్జ్ చూస్తే కూడా మన ఇక్కడ బ్రిక్స్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఎంత స్ట్రాంగ్, అసలు ఎలా కట్టారు ఇంత పైకి అనేది కూడా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. ఇంత మంచి ఆర్కిటెక్చర్ వాళ్ళు బిల్డ్ చేయడం అనేది అంత ఈజీ కాదు అనుకుంటా. ఎన్ని సంవత్సరాలు పట్టింది అది కట్టడానికి. కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా వీటి మీద ట్రైన్స్ అయితే ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాయి. చూడండి బ్రిక్స్ తోడే కట్టారు అన్నీ కూడా. చాలా బాగుంది. మంచి టూరిస్ట్ స్పాట్, చాలా బాగుంది. చూడండి నా వెనకాల కూడా లొకేషన్. సో ఇక్కడ నుంచి మొదలయ్యి ఇలా వెళ్తే కనుక సిమెట్రిక్గా మీకు అవుట్ సైడ్ వ్యూ కూడా చూపించాను కదా, దానిపైన ట్రైన్ వెళ్తుంది. సో ఇది ఇండోర్ వ్యూ. బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్. హ్యారీ పాటర్ సినిమా తీశారు ఇక్కడ, మామూలు కాదు అసలు. చూడండి ఇప్పుడు నేను మీకు 360 డిగ్రీస్లో ఈ డక్ట్ ఎలా ఉండబోతుంది చూస్తున్నాను. డక్ట్ అంటే ఏం లేదు, కనెక్టింగ్ బ్రిడ్జ్, దాన్ని డక్ట్ అంటారు. సో ఇది ఓవర్స్ డక్ట్, వయాడక్ట్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇక్కడ బ్రిటన్ ఓల్డెస్ట్ వయాడక్ట్. అండ్ ఇక్కడ చాలా వరకు హాలీవుడ్ మూవీస్ అనేది తీయడం జరిగింది. ఇప్పుడు మనం నిల్చున్న బ్రిడ్జ్ మీదనే హ్యారీ పాటర్ మూవీకి సంబంధించిన చాలా సీన్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు. సో చూడండి, మీకు ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తే ఎలా ఉంటుంది చూడండి. ఇదిగో 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 ఇంకా పోతుంది. ఇదిగో ఇక్కడ నుంచి జూమ్ అవుట్ చేసుకుంటే ఆ ఫ్రేమ్ చూడండి, ఆ డెప్త్ చూడండి. చూసారు కదా డెప్త్ ఎలా ఉంది, అసలు కేక కదా. అంత జూమ్ చేసి జూమ్ అవుట్ చేస్తుంటే ఆ డెప్త్కే నేను ఫిదా అయిపోయా అసలు కంప్లీట్గా. సూపర్, మంచి లొకేషన్. మనం కూడా ఎప్పుడైనా ఇక్కడ మంచి షూటింగ్ చేద్దాం. ఈ కన్స్ట్రక్షన్ కూడా మొత్తం బ్రిక్స్ తోడే చేశారు ఇది. సో చూస్తే కనుక అన్ని బ్రిక్సే, మోడర్న్ కన్స్ట్రక్షనే. కాకపోతే కొంచెం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా చేశారు. మన ఇండియాలో కూడా ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉంటుంది, కానీ ఒక రైల్వే బ్రిడ్జ్ ఇలా కట్టడం అనేది ఇట్స్ ఏ న్యూ కైండ్ ఆఫ్ థింగ్. అందుకే హాలీవుడ్ వాళ్ళు కూడా మెచ్చి ఇక్కడ ఇలాంటి లొకేషన్ చూజ్ చేసుకున్నారు షూట్ చేయడానికి. సో మంచి షూటింగ్ లొకేషన్ అండ్ మంచి ఏమంటాం ట్రాన్స్పోర్టింగ్ కూడా యూజ్ చేస్తున్నారు ఈ ప్లేస్ని.
చూస్తున్నారా ఇక్కడ పచ్చని పొలాలలో ఈ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. చాలా అంటే లండన్కి చాలా ఆల్మోస్ట్ లైక్ యూనో 60-70 మైల్స్ ఉంటుంది. అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఇది కూడా విలేజ్ ఇక్కడంతా కూడా. మీరు చూస్తున్నట్టయితే కూడా నా చుట్టుపక్కల కూడా ఏమీ లేవు. ఇక్కడ ఒక చిన్న విలేజ్లో ఫీల్డ్స్ మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఈ డక్ట్, వైడక్ట్. సో మీరు అక్కడ చూస్తుంటే కూడా ఒక చిన్న ఇల్లు అయితే ఉంది. అక్కడే కార్ పార్కింగ్ చేయాలి. సో అక్కడి నుంచి మనం కార్ పార్క్ చేసుకుని లోపల నడుచుకుంటూ వస్తే కనుక మనకు ఇక్కడికి వస్తాం వ్యూకి. సో మనం ఇది ఎలా కట్టారంటే సో కొంచెం ఎత్తు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ డౌన్ అయిపోయి మళ్ళీ ఎత్తుకు వెళ్తుంది. అందుకే ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి ఇక్కడ ఫోటో వ్యూ కానీ వీడియో వ్యూ సరిగా లేదు. చూడండి, అదే మన ఇంతకుముందు ఉన్న స్పాట్ నుంచి అయితే మనకు మంచి వ్యూ ఉంది. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా రావాలనుకుంటే కనుక ఇది ఒక మంచి ప్లేస్, డెఫినెట్లీ విజిట్ చేయండి. వైడక్ట్ దీని డీటెయిల్స్ కూడా ఒకవేళ కావాలంటే నేను కామెంట్లో పెట్టాను, నేను చెప్తాను. సో ఇది వచ్చేసి లండన్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 hour జర్నీ ఉంటుంది. సో వైడక్ట్ ఎవరైనా లండన్ విజిట్ చేసిన వాళ్ళు అయితే కనుక ఈ ప్లేస్ని అయితే మిస్ చేయకండి. ఎందుకంటే హ్యారీ పాటర్ లాంటి అంత పెద్ద సినిమాలో యూజ్ చేసిన లొకేషన్. అండ్ మోర్ ఓవర్ కూడా ఇక్కడ చాలా పీస్ఫుల్గా సమ్మర్ టైంలో అయితే కొంచెం వస్తే, ఇప్పుడు బెటర్ వెదర్ ఉన్నప్పుడు వస్తే బెటర్. సో మీకు ఇక్కడ దగ్గరలో కూడా మంచి ఫీల్డ్స్ అక్కడ కనిపిస్తుంది, ఎల్లో కలర్, అదంతా కూడా డాఫోడిల్ ఫీల్డ్స్, అవి కూడా చాలా బాగుంటాయి. అక్కడ వెళ్ళి చూస్తే కూడా ఒక మంచి విలేజ్ వాతావరణం ఉంటుంది. సో మీరు చూడండి ఇక్కడ అంతా గ్రాఫిటీ అయితే పెట్టారు. ఇక్కడ గ్రాఫిటీ పెట్టారు. సో ఎక్కడ కూడా చిన్న లోపం కూడా కనిపించట్లేదు వీటిలో, ఈ మొత్తంలో కూడా ఇంత పర్ఫెక్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తారు వీళ్ళు. సో ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా ఇయర్స్ కూడా ఇది ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పటిష్టంగా కట్టారు కాబట్టి ఇంత ఉంటుంది. ఇలాంటి మన దగ్గర కూడా తక్కువ ఇలాంటి బ్రిడ్జెస్. సో ఇవంతా బ్రిటిష్ ఆర్కిటెక్చర్ చెప్పుకోవాలనుకుంటే మనకు ఇలాంటి అద్భుతమైన కట్టడాలు ఎన్నో వాళ్ళు చేశారు. సో దాంట్లో ఇదొకటి. సో కీప్ వాచింగ్ మైనర్ మూవీస్. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఈ యాంగిల్లో చూడండి, మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ వ్యూ ఆఫ్ ద వాయిస్ వైడక్ట్ బ్రిడ్జ్. చాలా బాగుంది కదా.